వెల్కమ్ టు వరలక్ష్మి రియల్ ఎస్టేట్ అండి. ఒక్కసారి ఇప్పటి వరకు మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈఎంఐ ఉంటే బాగుండు, ఈఎంఐ ఆప్షన్ ఉంటే బాగుండు అని ఆలోచించే ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఒక మంచి ఐడియా చెప్తాను. దాన్ని చూద్దాం. ఇది చూసారు కదా, 300 ప్లస్ 10,500 ప్రైజ్ ఇంటూ టోటల్ చేస్తే 3150 వస్తుంది. సో డివైడెడ్ బై 2 చేస్తే 50% 15,75,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేయాలి. సో దాని తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇంకొక 15,75,000 మిగులుతుంది. ఆ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది మాత్రం 12 మంత్స్, ఇక్కడ 12 మంత్స్ తీసుకుంటే 1,31,250 రూపాయలు మనకి ఈఎంఐ పడుతుంది. సో అది కాకుండా మనకి 24 మంత్స్ తీసుకుంటే ఏంటంటే